ఎట్లుర్రు బిడ్డ అందరూ బాగుర్రా? ఇవాళ నా బిడ్డ నా దగ్గరకు వచ్చి ఒకటే బాధపడుతుంది. అమ్మ చిన్నది తింటలేదే, ఏ షెర్లాక్ పెట్టినా తింటలేదు, ఏం పెట్టినా తింటలేదు అన్నది. గడ్డమైన షెర్లాకులు పెడితే ఆకలి కాదు బిడ్డ పిల్లలకు. ఇక రా నేను చెప్తా అని యోగి చెప్పిన బిడ్డ. అట్లనే ఈ పెద్దమ్మ మీకు కూడా చెప్తుంది. ఈ నుండి జరా ముందుగాల ఒక గ్లాస్ బొంగులు, అర గ్లాస్ శనగలు అంటే పుట్నాల పప్పు వల్ల పొట్టు తీసి రెండింటిని 3 నిమిషాలు వేయించుకోవాలన్నట్టు సన్నమంట మీద. ఏగి చల్లారినాక ఇక ఇసురుకునుడే. నా దగ్గర మిర్చిలు ఉండే కదవ్వా, అందుకని నేను ఇసురుతా. మీ దగ్గర మిర్చిలు ఉంటే మిర్చిలకు పట్టుకోండి. అయితే నా మనవరాలు 9 నెలలకు ఉంది, అందుకని రవ పట్టిన. ఇంకా 6 నెలల పోరళ్ళు అయితేనేమో మెత్తగా పట్టుకోండి పిండి లెక్క, గట్ల అన్నట్టు. ఇక దీన్ని ఎంత తింటే అంత వేసుకోవాలి. ఏందంటే ఇది కొంచెం వేస్తే ఎక్కువైతుంది, అందుకని చూసి వేసుకోండి బిడ్డ. ఇంట్లో కొద్దిగా అంత గోరెచ్చ నీళ్ళు పోయాలి, చల్ల నీళ్ళు పోయొద్దు అన్నట్టు. గోరెచ్చ నీళ్ళు పోసి మంచిగా కలపాలి, నానాలు అన్నట్టు. ఇది జరంతా నానిన తర్వాత చప్పగా కూరలు తినరనుకుంటే ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా బిడ్డ, మనం ఒడి బియ్యాలలో కోసుకుంటాం చూడండి. ఇంకా ఎండు ఖర్జూరాలను మంచిగా లోపల నిత్తు తీసి మెత్తగా పౌడర్ కట్టి పెట్టుకోండి. ఇంట్లో ఒక స్పూన్ అంత వేసి పెట్టుండి, మంచిగా తింటారు అన్నట్టు. ఇక మిగిలిన పొడిని ఒక గిన్నెలు వేసి మూత పెట్టి పెట్టుకోండి, వారం అంతా ఉంటుంది అన్నట్టు పొడి. ఇక పండిన మన్మరాలు కెడదాం ఎట్లా తిన్నదో చూద్దాము. నా యవ్వనే తినేయవ్వా, నా అమ్మ కదనే నువ్వు. చూసిరాల్లా గుట్ట తింటుంది పొల్లా. గింత దానికి నా బిడ్డ బాధపడబట్టే. గాఢమైన పారచిలల్లా ఏముంటుందల్లా గా పాకెట్ పొల్లల్లా ఇది పెట్టుండి మంచిగా ఉంటారు, దట్టంగా అవుతారు పోరలు కూడా. మా కాలంలో గివే ఉండే, గా పొల్లన్నీ ఎక్కడి, గివే తిని దిట్టంగా ఉండలే మేము. గది సంగతి అన్నట్టు. ఇక పెద్ద వీడియోలు నచ్చితే గంట కొట్టుండి బిడ్డ.